ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు విపక్షాలు ఒకరికి మరొకరు ఎత్తులు పై ఎత్తులు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోబోతున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం ఇప్పుడు సెంటర్ పాయింట్గా లోకల్లోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ మరోవైపు రాబోయే ఎన్నికల్లో ఎవరి వైపు పూర్తిగా అధికారం మొగ్గు చూపుతుంది అని ఇప్పటికే చాలా సర్వే ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దాదాపు అన్ని సర్వే ఫలితాలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని కట్టబెడుతూ ఉంటాయి. తాజాగా ఎలక్షన్స్ తన సర్వే ఫలితాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా విడుదల చేశారు. వీళ్ళు ఈ సర్వే 25 మార్చి నుంచి 12 ఏప్రిల్ వరకు చేశారు. ఓవరాల్గా 86,200 శాంపుల్స్ తీసుకొని ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 127 సీట్లను తన ఖాతాలో వేసుకుంటుందని, 50.38% ఓట్ షేరింగ్తో టీడీపీ అలయన్స్ మాత్రం కేవలం 48 సీట్లకే పరిమితమవుతుందని, 45.58%తో అండ్ మిగిలిన పార్టీల గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం 1 నుంచి 1.5 ఓట్ షేరింగ్కి మాత్రమే పరిమితం అవుతుంది అని చెప్పి అండ్ వీళ్ళు జెండర్ వారీగా కూడా ఇచ్చారు. ఫిమేల్స్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52.44% వేస్తారని, మేల్స్ అయితే 48.32, టీడీపీ ప్లస్కి ఫిమేల్స్ అయితే 44, మేల్కి అయితే 46% అండ్ మిగిలిన జిల్లాల వారీగా కూడా అయితే రాసుకుంటూ వచ్చారు. శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 8 పడితే వీళ్ళ అలయన్స్లో 2 పడవచ్చు అని, విజయనగరంలో వైసీపీకి 8, ఎన్డీఏకి 1, నెక్స్ట్ విశాఖపట్నంలో 4 వైసీపీ, 8 ఎన్డీఏకి ఇచ్చారు, 3 టఫ్ ఉంటుందని చెప్పారు. ఈస్ట్ గోదావరి 9 వైసీపీ, 9 ఎన్డీఏ, 1 టఫ్ ఉంటుందన్నారు. వెస్ట్ గోదావరి 8 వైసీపీ, 7 ఎన్డీఏ. నెక్స్ట్ కృష్ణా జిల్లా 10 వైసీపీ, 8 ఎన్డీఏ, 1 టఫ్ ఉంటుందన్నారు. గుంటూరులో 9 వైసీపీ, 2 ఎన్డీఏ, 6 టఫ్ ఉంటుందన్నారు. ప్రకాశంలో 9 వైసీపీ, 2 ఎన్డీఏ, 1 టఫ్ ఉంటుందని చెప్పి అన్నారు. నెల్లూరులో 9 వైసీపీ, 1 టఫ్ ఉంటుందన్నారు, టీడీపీ కూటమికి 0. చిత్తూరులో 12 వైసీపీ, 1 ఎన్డీఏ, 1 టఫ్ ఉంటుంది. కడపలో 10 వైసీపీ, మొత్తం క్లీన్ షీట్. కర్నూలులో 13 వైసీపీ, 1 టఫ్. అనంతపురంలో 12 వైసీపీ, టీడీపీ అలయన్స్కి 1 టఫ్. ఓవరాల్గా 127,000కు 30 చిల్లర వాళ్లకు ఈ సీట్లు అయితే కట్టబెట్టారు. పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా శ్రీకాకుళం టీడీపీ అలయన్స్కి పాజిటివ్ ఉందని, విశాఖపట్నం టీడీపీ అలయన్స్కి అండ్ విజయవాడ టీడీపీ అలయన్స్కి పాజిటివ్, గుంటూరు టీడీపీ అలయన్స్కి పాజిటివ్. ఈ 4 తప్పితే మొత్తం 21 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడతాయి అని చెప్పి అయితే ఈ సర్వే తన ఫలితాలను అయితే ప్రకటించింది. ఏ సర్వే ఫలితాలు వచ్చినా కూడా మొత్తం మీద అయితే అన్ని వైసీపీ ఖాతాలోనూ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావడం కంటిన్యూ అని అయితే చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ.